హాయ్ అండి. విజయవాడలో ఈసారి వినాయక చవితి కోసం ప్రత్యేకంగా ఇసుకతో వినాయకుడిని, పార్వతీదేవిని తీర్చిదిద్దారు. మనం ఇప్పుడు ఆ ఇసుకతో చేసినవి చూద్దాము. పార్వతీ అమ్మ పసుపుతో చేసిన వినాయకుడిని ఇసుకతో ఎంతో బాగా న్యాచురల్గా తీర్చిదిద్దారు. చూడండి, మనకి ఇక్కడ ఒక ఫోటోలో ఒక్కొక్కటి అంటే కథ మొత్తం వస్తుందన్నమాట. పార్వతీ అమ్మ వినాయకుడిని లోపలికి ఎవరిని రానివ్వద్దు అని కాపలా కాయమని ఆజ్ఞ ఇచ్చి స్నానానికి వెళ్ళారు. శివుడు వచ్చి లోపలికి వెళ్ళనివ్వమని ఆ బాలుణ్ణి అడిగారు. కథ మొత్తం మనకి ఇక్కడ ఇసుకతోటి ఇలా ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క విధంగా అంటే కథ మొత్తం మనకి చూపించే విధంగా చూసి అర్థం చేసుకునే విధంగా తయారు చేశారు. శివుడు కోపంతో తన ఆవేశంతో యుద్ధం జరిగింది. పార్వతీదేవి బయటికి వచ్చి తన కుమారుడు చనిపోయాడని చూసి బాధపడింది. అతన్ని మళ్ళీ బతికించకపోతే సృష్టి శపించింది. అప్పుడు శివుడు తన గణాలను పంపించి అప్పుడే ఉత్తర దిశలో ఎదురుగా పడుకుని ఉన్న మొదటి ప్రాణిని తలను తీసుకుని వచ్చి ఇవ్వండి అని గణాలకు ఆదేశం ఇచ్చారు. వారు ఒక ఏనుగు పిల్ల తలను తీసుకుని వచ్చారు. అప్పుడు శివుడు ఎంతో ప్రేమతో ఆ ఏనుగు పిల్ల తలని మన వినాయకుడికి అతికించారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.